నమస్తే. ఓం నమ శివాయ. ఈ కార్తీక మాసంలో కార్తీక పురాణంలోని 6వ అధ్యాయం మనం ఇప్పుడు చెప్పుకోబోతున్నాం. దీపదాన విధి, దాని మహత్యం. వశిష్ఠ మహర్షి జనక మహారాజుకి చెప్తున్నాడు, రాజా, ఎవరైతే కార్తీక మాసంలో నెల రోజులు శ్రీ మహావిష్ణువుకు పంచామృతాలు, కస్తూరి, గంధంతో తదితర ద్రవ్యాలతో అభిషేకం చేస్తారో వారికి అశ్వమేధ యాగం చేసినంత ఫలితం దక్కుతుంది. అలాగే ఎవరైతే కార్తీక మాసం నెల రోజులు దేవాలయాల్లో దీపాలు వెలిగిస్తారో వారికి కూడా ఏమాత్రం సందేహం లేకుండా కైవల్యం పొందుతారు. అయితే ఈ నెల రోజులు విష్ణు సన్నిధిలో సంధ్యా సమయంలో దీపారాధన చేసిన, దీపదానం చేసిన వారు విష్ణులోకాలకి వెళ్తారు. అయితే దీపదానం చెయ్యడానికి విధి విధానాలు ఏమిటి అంటే, దీపదానం చెయ్యడానికి ఎవరైతే చేస్తారో వారు ఒత్తిని దానం చేసే ఒత్తిని మాత్రం తనే స్వయంగా తయారు చేసుకోవాలి. వత్తిని శుభ్రపరిచి, అంటే పత్తిని ముందుగా శుభ్రపరుచుకొని తయారు చేసుకోవాలి. వరిపిండి లేదా గోధుమ పిండితో ప్రమిదగా తయారు చేసుకొని అందులో నూనె పోసి వత్తి వేసి వెలిగించి బ్రాహ్మణుని సాదరంగా ఆహ్వానించి దక్షిణ తాంబూలాలు ఇచ్చి సత్కరించి దీపాన్ని దానంగా ఇవ్వాలి. అంటే దీపదానానికి ఇంత నియమము ఉందన్నమాట. ఇలా నెల రోజులు చేసిన తర్వాత చివరి రోజు వెండి ప్రమిదలో బంగారపు ఒత్తిని వేసి దాని నిండా ఆవు నెయ్యి వేసి ఈ నెల రోజులు ఏ బ్రాహ్మణుడికైతే మనం దానం ఇచ్చామో ఆ బ్రాహ్మణుడికే దానం ఇస్తే కనుక అష్టైశ్వర్యాలు కలుగుతాయి. దీపదానం చేసేటప్పుడు ఒక చిన్న శ్లోకం ఉంది, అది చెప్పుకొని మాత్రమే దీపదానం చెయ్యాలి. అదేమిటంటే, సర్వజ్ఞానప్రదం దీపం సర్వసంపత్కరం దీపదానం ప్రదాస్యామి శాంతిరస్తు సదా మమ అనే మంత్రాన్ని చదువుకుంటూ అన్ని విధాల జ్ఞానాన్ని ప్రసాదించేది దీపం కాబట్టి అన్ని శుభాలను కలిగించే ఈ దీపాన్ని దానం చేస్తున్నాను అని ఈ శ్లోకానికి అర్థం అన్నమాట. ఈ విధంగా దీపదానం చేసిన వారు విద్యా, జ్ఞానం, ఆయుష్ పొందుతారు. మనస్సు చేత కానీ, వాక్కు చేత కానీ, బుద్ధి చేత కానీ, కర్మ చేత కానీ ఏవైనా పాపాలు చేసి ఉంటే అవి నశిస్తాయి, సర్వ భోగాలు కలుగుతాయి. అయితే కార్తీక దీప దానం వల్ల కలిగే ఫలితాన్ని వివరంగా తెలిపే కథ ఉంది, అది నేను నీకు చెబుతాను అని వశిష్ఠ మహర్షి జనకుడికి వివరిస్తున్నాడు. పిసినారి వితంతువు మోక్షం పొందడం. పూర్వం ద్రవిడ దేశంలో వితంతువు ఉండేది. ఆమె పెళ్ళైన కొద్ది కాలానికే భర్త చనిపోవడంతో చాలా చిన్న వయసులోనే వితంతువుగా మారింది. అయితే బంధువులు ఎవరూ లేకపోవడంతో ఆమె 4 ఇళ్లల్లో పాచి పని చేసుకుంటూ నలుగురు ఇచ్చిన సొమ్ముని వడ్డీలకు తిప్పుకుంటూ వారు వీరు ఇచ్చిన తిండి పదార్థాలను మారుకి అమ్ముకుంటూ ఇలా జీవనాన్ని గడుపుతూ ఉండేది. అయితే తాను పనిచేస్తున్న ఇళ్లల్లోనే పని చేసుకుంటూ ధనాన్ని కూడా పోగు చేసేది. ఇలా కూడబెట్టిన ధనాన్ని వడ్డీలకు తిప్పేది. అయితే దొంగల దగ్గర సగం రేటుకు కొనుక్కున్న వస్తువులను వేరే వారికి ఎక్కువ ధనానికి విక్రయించేది. ఇలా ఆ పని ఈ పని చెడు పనులన్నీ చేసుకుంటూ పిసినారితనంతో ధనాన్ని సంపాదిస్తూ ఉండేది. ఎన్ని పనులు చేసైనా, ఏవి చేసైనా సరే ధనాన్ని సంపాదించడమే ఆమె లక్ష్యంగా పెట్టుకొని జీవిస్తూ ఉండేది. ఏ ఒక్కరోజు ఉపవాసం ఉండడం కానీ, దైవధ్యానం చేయడం కానీ, ఒక బ్రాహ్మణుడికి భోజనం పెట్టడం కానీ, లేదా దేవాలయ దర్శనం చేయడం కానీ లాంటి మంచి పనులు ఏవి ఏనాడు చెయ్యలేదు. అయితే చెయ్యకపోగా ఇలా వ్రతాలు చేసుకునే వాళ్ళని, దైవధ్యానం చేసుకునే వాళ్ళని, సదాచార సంపన్నులను వెక్కిరిస్తూ ఈసడింపు మాటలతో వారి మనసును కించపరిచేది. అయితే బిచ్చగాళ్ళకి కూడా ఏనాడు పెట్టక
వారి వద్ద ఉన్న బిచ్చాన్ని కూడా తనే తీసుకుని మారుబేరానికి అమ్ముకునేది. ఇలాంటి నీచమైన పనులన్నీ చేసుకుంటూ ఆమె చాలా ధనాన్ని కూడబెట్టుకుంది. అయితే ఇదిలా ఉండగా ఒకరోజు మంచి ఆచారాలు పాటించే ఒక బ్రాహ్మణుడు శ్రీరంగపట్టణానికని స్వామివారిని చూడడానికని వచ్చి మార్గమధ్యంలో తీర్థయాత్రలు చేస్తున్నప్పుడు ఈ గ్రామానికి వచ్చి దారి మధ్యలో ఈ పిసినారి గురించి, అంటే ఈ పిసినారి వితంతువు ఉన్న గ్రామానికి వచ్చాడు. ఈమె గురించి కూడా విన్నాడు. విన్న వెంటనే అనుకున్నాడు, ఎలాగైనా సరే ఆమె ఉన్న సత్రంలో దిగి ఆమెను మంచి మార్గంలో పెట్టాలి, ఆవిడికి హితబోధ చెయ్యాలి అనే ఉద్దేశంతో ఆమె ఉన్న ప్రాంతంలోనే ఒక బస తీసుకుని అక్కడ బస చేసి ఆవిడ దగ్గరికి వెళ్ళి, అమ్మా నేను నీకు కొన్ని మంచి విషయాలు చెప్పదలుచుకున్నాను, అనుమతిస్తావా అని మొదలుపెట్టాడు. అమ్మా నా మీద నీకు కోపం రావచ్చు, సరే నేనేమి బాధపడను, దయచేసి నేను చెప్పే మాటలు విను అంటూ చెప్పడం ప్రారంభించాడు. మన శరీరం శాశ్వతం కాదు, ఇది నీటి బుడగ వంటిది. ఏ క్షణంలోనైనా ఈ బుడగ పగిలిపోవచ్చు. మృత్యువు ఈ శరీరాన్ని తీసుకువెళ్ళిపోతుంది. పంచభూతాలతో ఏర్పడిన ఈ శరీరము తిరిగి పంచభూతాలతోనే కలిసిపోతుంది. ఒక్కసారి ఈ జీవుడు శరీరం నుంచి వెళ్ళిపోగానే ఎవరూ పట్టించుకునేవారు ఉండరు. శమం అంటూ నీ దేహాన్ని దూరంగా విసిరేస్తారు. మోహాన్ని భ్రమని విడిచిపెట్టు. శరీరం ఎప్పటికీ నిత్యం కాదు సుమా. అమ్మా బాగా ఆలోచించు. నీ అగ్నిని మింగుదామనుకున్న మిణుగురు పురుగు ఎలా దానిలోనే పడి కాలిపోతుందో మానవుడు కూడా అలాంటి భ్రమలోనే ఉంటున్నాడు. తన జీవితాన్ని తానే స్వయంగా నాశనం చేసుకుంటున్నాడు. దైవం ఒక్కడే శాశ్వతము. నీవు తినకుండా ఇతరులకు పెట్టకుండా దాచిపెట్టిన ధనం శాశ్వతం కాదు. నువ్వు సంపాదించిన ధనాన్ని దానం చేసుకో. అప్పుడు మాత్రమే ఆ ధనానికి ఒక సార్థకత ఏర్పడుతుంది తల్లి. నువ్వు చేసిన పాపాలు కూడా నాశనమైపోతాయి. అన్యాయంగా నువ్వు కూడబెట్టిన ధనాన్ని ఇప్పటికైనా బయటకు తీసి నలుగురికి పంచిపెట్టు. దాన ధర్మాలు చేసుకో తల్లి. నీ పాపాలను ఒక్కొక్కటిగా పోయే మార్గం ఇది అని రాబోయే కార్తీక మాసంలో శాస్త్రవిధిగా స్నానం చేసి నియమాలు పాటించుకుంటూ ఆ ఫలితంతో నీకు జన్మజన్మల నుంచి నువ్వు కూడగట్టుకున్న పాపాలు నశించిపోతాయి తల్లి అంటూ హితబోధ చేశాడు. బ్రాహ్మణుడు చెప్పిన మాటలు విన్న ఆ వితంతువు తన మనసులో మార్పు చెంది ఇన్నాళ్లుగా తాను చేస్తున్న తప్పేమిటో తెలుసుకుంది. ఆమెకు జ్ఞానోదయమైంది. తాను చేసిన పాపాలన్నీ తలుచుకుని కుళ్ళి బాధపడసాగింది. వెక్కి వెక్కి ఏడ్చింది. రాబోయే కార్తీక మాసంలో శాస్త్రవిధిగా స్నానమాచరించి జపము, తర్పణము, దీపము, దానము ఇలా అన్నీ చెయ్యాలి అని నిశ్చయించుకుంది. కార్తీక మాసం రాగానే వ్రతమాచరించి భక్తి శ్రద్ధలతో దక్షిణ తాంబూలాలతో చివరి రోజు వరకు బ్రాహ్మణులను పూజించి తను చేసుకున్న పాపాలన్నిటినీ తను కూడబెట్టిన ధనంతో సహా విముక్తి చెంది మరణించిన తర్వాత ఆమె పుష్పక విమానం ఎక్కి స్వర్గాన్ని చేరుకుంది. కాబట్టి ఓ జనక మహారాజా, కార్తీక మాసంలో తెలిసి కానీ తెలియక కానీ దీపదానం చేస్తే అద్భుతమైన ఫలితాలు వస్తాయి అనే విషయాన్ని ఇప్పుడు నీకు అర్థమైంది కదా. దీపదానాన్ని భక్తి శ్రద్ధలతో నియమనిష్టలతో విధి విధానంతో చేసిన ఉత్తమ గతులు కలుగుతాయి అంటూ వశిష్ఠ మహర్షి జనక మహారాజుకి మరిన్ని విశేషాలతో కార్తీక మాస దీపదానాన్ని గురించి వివరించాడు. ఈ 6వ రోజు మనం ఏవేవి చెయ్యాలి, ఏవేవి చెయ్యకూడదు అనేది మనం ముందుగా చెప్పుకున్నట్టు నిషేధించవలసినవి, దానం చేయవలసినవి, పూజించవలసిన దైవము, మంత్రము, మనం తిరిగి పొందే విషయాలను తెలుసుకుందాం. 6వ రోజు షష్ఠి. ఈరోజు నిషేధించవలసినవి మనకి ఇష్టమైనవి ఉసిరి. మనకి ఇష్టమైన పదార్థాలు ఉసిరి. అయితే దానంగా ఇవ్వాల్సింది చిమ్మిలి
అంటే నువ్వుపప్పు బెల్లంతో చేసిన చిమ్మిలిని దానం చెయ్యాలి. పూజించవలసిన దైవం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి. మనం చెప్పవలసిన మంత్రం ఓం శం సుబ్రహ్మణ్యేశ్వర స్వామినే నమః. ఓం శం సుబ్రహ్మణ్యేశ్వర స్వామినే నమః. మనకి వచ్చే విశేషమైన ఫలితం ఏంటంటే సత్సంతానం, జ్ఞానలబ్ధి, మనం అనుకున్న మంచి కోరికలన్నీ తీరడం. ఇవి మనకి స్వామివారు అనుగ్రహించేవి. ఈ నియమ నిబంధనలతో, ఈ సూచనలతో కార్తీక మాసంలోని 6వ అధ్యాయం 6వ రోజు సమాప్తం. నమస్తే.